Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో గత కొన్ని రోజులుగా మనం వెస్ట్ బెంగాల్ గురించి ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా మమతా బెనర్జీ ఉంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయినా కానీ నేను రాజీనామా చేయను అనే మాట మాట్లాడుతున్నారు మమతా బెనర్జీ. ఇంత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఎందుకు రాజీనామా చేయను అంటున్నారు. అండ్ కొంతమంది నాయకులు, ఒక పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళు కూడా మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఈ అంశాలకు సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్షన్స్ అయినాయి, దాని తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎవరు విన్ అయ్యారనేది అందరికీ తెలిసింది. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో కూడా అందరికీ తెలిసింది. అది ప్రజల నిర్ణయం. కానీ మమతా బెనర్జీ ఏమో నేను రాజీనామా చేయను అనే మాట ఎందుకంటున్నారు? దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? మనకి 'అతడు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పదవి లేని పొలిటీషియన్ అంటే అని ఒక డైలాగ్ ఉంటుంది. నేను దాని తర్వాత అనను. ఓకే. సో అది ఇప్పుడు మమతా బెనర్జీకి సమస్య. ఇంతకాలం ఏంటంటే 15 ఏళ్ళు ఆవిడ మొత్తం బెంగాల్ని యాజ్ ఇఫ్ అదొక దేశం, దానికి ఆవిడ రాష్ట్రపతి అన్నట్టుగా ఆవిడ వ్యవహరించారు. భారతదేశంలోని ఒక అంతర్భాగం, ఒక రాష్ట్రం, దానికి ముఖ్యమంత్రి కాదు. ఒకప్పుడు హోమ్ మినిస్టర్ వస్తే ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, దాని తర్వాత అక్కడ బిఎస్ఎఫ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, లేదు అంటే సరే ఇంకా హిందువులది మనం ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. ముఘల్స్ ఉన్నప్పుడు హిందువులు ఎలా బతికారో అలా బతకాల్సి వచ్చింది. సో ఇలాగ మొత్తం వ్యవస్థని ఆవిడ మొత్తం ఆడిస్తూ వచ్చారు. అలాంటి మమతా బెనర్జీ ఈరోజు ప్రతిపక్ష నేత కాదు కదా, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాదు. సో ఎమ్మెల్యే కానప్పుడు ఆ పార్టీ ఆవిడ మాట ఎందుకు వింటుంది? ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు అంటే వాళ్ళ నేత కింద ఎవరిని చూస్తారు? గెలిచిన వాళ్ళనే చూస్తారు. ఎవరు గెలిచారు ఇప్పుడు? అదే సమస్య. అండ్ నేను మీకు నిన్న అన్నాను, టీఎంసీకి కార్యకర్తలు లేరు. టీఎంసీకి సమర్థించే వాళ్ళంతా కూడా రాడికల్ ఇస్లామిక్ జిహాదీ మూకలు. వాళ్ళు ఏంటంటే రక్తం తాగే రాక్షసులు. వాళ్ళకి రక్తం కావాలి నిరంతరం. వాళ్ళకి అది ఇప్పటివరకు మమతా బెనర్జీ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు లేదు, అధికారం లేదు అలాంటి పనులు చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద కూడా పడతారు కదా. అంటే దాడి చేయడం కాదు, ఇప్పుడు ఏ మెషినరీ అయితే మమతా బెనర్జీ పట్టుకుని నడిపిస్తుంది ఇప్పుడు మొత్తం క్రంబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అది మొత్తం క్రంబుల్ అవుతోంది. ఆవిడ నిర్మించుకున్నది 15 ఏళ్ళు. ఆ ఫ్రస్ట్రేషనే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం. రేపటికి ఆవిడ 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. ఆవిడ రాజీనామా చేసినా చేయకపోయినా ఆవిడ రేపటి తర్వాత ఆవిడ ముఖ్యమంత్రి కింద ఉండరు. అంటే ఆవిడకి ఈ మినిమం ఒక కాన్స్టిట్యూషనల్ సెన్స్ కూడా లేకపోతే ఆవిడ 15 ఏళ్ళుగా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి రాజ్యాంగం తెలియాలి కదా. ఆవిడకంటే ఆ మాత్రం కూడా తెలీదా? పట్టదా? తెలిసినా పట్టనట్టు మాట్లాడారా? మీరు స్టార్టింగ్లోనే అన్నారు కదా, వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం లాగా ఆవిడ ఫీల్ అవ్వట్లేదు. అదొక దేశంలాగా, దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజులాగా ఆవిడ ఫీల్ అవుతున్నారు. కరెక్ట్. ఇప్పుడు నిజానికి ఒక రకంగా కేంద్ర బలగాలు లేకుండా ఉంటే ఒక్కసారి ఊహించండి, మమతా బెనర్జీ ఏం చేస్తుండేవారు? ఆ పోలీసులు ఏం చేస్తుండేవారు అసలు అక్కడ? చాలా మందికి, కొంతమందికి బాధ కలుగుతుంది. ట్విట్టర్లో పెడుతున్నారు, బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అని చెప్పి కొన్ని వీడియోస్ పెడుతున్నారు. దాడులు చేయట్లేదు, కొంతమందిని అక్కడ ఒక మైనర్ క్లాషెస్ జరిగాయి, అది నిజం. 2021లో జరిగినప్పుడు అందరి నోళ్ళు మూతపడిపోయాయి. 2021 ఎవరికి కనబడలేదు. ఇప్పుడు చిన్న దాడులు జరిగేసరికి అందరికీ అసలు ఇంకా యాజ్ ఇఫ్ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో రాయట్స్ జరుగుతున్నాయి, జెనోసైడ్ జరుగుతుంది, కాశ్మీరీ పండిట్ల మీద ఈ జిహాదీలు చేసినట్టు బీజేపీ వాళ్ళు అక్కడ చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాంట్లో సహం వీడియోలు ఫేక్వి. జరిగిన మాట వాస్తవమే, జరగలేదు అని అనలేదు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎవ్వరూ ఎటువంటిది చేయకూడదు అన్నారో దాడులు, దాని తర్వాత ఏమీ జరగలేదు. ఇంకా పైపెచ్చు కొంతమంది కార్యకర్తలు, అంటే వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో నేను మీకు నిన్న చెప్పాను. వాళ్ళు ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారు తట్టుకోలేక కొంతమంది నిజంగానే వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే
అక్కడ ఉండే బీజేపీ ఇన్ఛార్జీలు వాళ్ళని ఆపుతున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర. కేంద్ర బలగాలు కూడా అవసరం లేకుండా బీజేపీ పోలింగ్ అధికారులే కార్యకర్తలను ఆపి టీఎంసీ వాళ్ళు బయటికి వెళ్ళేలాగా వాళ్ళు సమయం ఇచ్చారు, దాడులు జరగకుండా. బీజేపీ వాళ్ళని ఆపుతున్నారు. ఇది మనకు ఎవరు చూపియరు. అక్కడ ఒకటి ప్లేస్ ఉంది, పేరు జంపైగురినో ఏదో ఉంది అక్కడ ప్లేస్. అక్కడ టీఎంసీ అభ్యర్థి గుడి తెరిచారని చెప్పి బీజేపీ కార్యకర్తల మీద కత్తులతోని దాడి చేశాడు. 5 బీజేపీ కార్యకర్తలకు గాయాలు జరిగాయి. 5 బీజేపీ కార్యకర్తలకు. నారాయణపూర్లో టీఎంసీ కార్యాలయం మీద రైడ్లు చేశారు కేంద్ర బలగాలు. వాళ్ళకి పెద్ద పెద్ద కత్తులు దొరికాయి, ఇంతింత కత్తులు. ఏం చేద్దాం అనుకున్నారు అంటే హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? అది ఒక పార్టీ కార్యాలయమా లేకపోతే తీవ్రవాదుల అడ్డానా? అది ఠాకూర్ నగర్లో ఒక టీఎంసీ కార్యకర్త నడిపే షాప్ మీద స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు, అక్కడ ఏవో కొంచెం అనుమానాస్పదమైన ఉన్నాయి అంటే వాళ్ళు పట్టించుకోకపోతే కేంద్ర బలగాలకు చెప్పారు. కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళి ఆ షాపు మీద రేడ్ చేస్తే కత్తులు, డ్రగ్స్, మారిజునా దొరికాయి. వాళ్ళు ఎక్కడ మనుషులు కాదు, వాళ్ళు నరరూప జిహాదీ రాక్షసులు వాళ్ళందరూ. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే చూడండి వాళ్ళు ఎంత ప్రిపేర్ అయి ఉన్నారో చూడండి, గెలిచినా ఓడినా ఏం చేయడానికో. నేను మీకు నిన్న చెప్పాను, అందుకే 7వ తారీఖున టీఎంసీ వాళ్ళు 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతూ ఉంటే టీఎంసీ వాళ్ళు పెట్టారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్, కేంద్ర బలగాలు వెళ్ళిపోవాలి అని. అంటే ఇవన్నీ వాడడానికేనా? అధికారంలో వాళ్ళు లేకుండానే గుడి తెరిచినందుకు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేశారు. హౌరాలో ఒక బీజేపీ కార్యకర్త సంబరాలు అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే ఆపి చంపేశారు. బీజేపీ గెలిచిందా, బీజేపీ కార్యకర్తను చంపారు. కానీ మనకి ఇవేవి కనబడవు. అంటే ఒక ఎకోసిస్టమ్ ఇవేవి మాట్లాడదు. నిన్న చెప్పారు ఒక ప్రెగ్నెంట్ లేడీని కూడా చంపడం జరిగింది కదా. అవును, కేవలం ఒక కాషాయ జెండా ఎగరవేసుకున్నందుకు. అంతే. ఇప్పుడు అందరూ చాలా మంది ఇంత బాధపడుతున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జంగ్పూరి అని అక్కడ ఒక ప్రాంతం ఉంది. అక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యాలయాన్ని టీఎంసీ వాళ్ళు ఆక్రమించుకున్నారు, కబ్జా చేసేసుకున్నారు కొన్నేళ్ల నుంచి. వాళ్ళు టీఎంసీ ఓడి బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తిరిగి వాళ్ళ కార్యాలయాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. వెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ కార్యాలయం. ఓకే, ఏమనాలి మరి దీన్ని? నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా వదిలేసింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు మనం చూసినట్టయితే. రాహుల్ గాంధీ ఈ మాటలు ఇప్పటికీ ఈ రాజీనామా చేయని దాన్ని కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఒక ఎల్ఓపిగా ఉంటే ఆయన నిజానికి ఆయనకి ఎవరు గైడ్ చేస్తున్నారో ఎవరు లీడ్ చేస్తున్నారో తెలియదు అసలు. మరి ఆయనకి ఇదే నచ్చిందేమో తెలీదు. ఎన్నికల ప్రచారంలో ఆయన మమతా బెనర్జీని అన్నారు, మీరు కనుక సమంగా పాలించుండుంటే బీజేపీ పరిస్థితికి వచ్చుండేది కాదని ఆయనే చెప్పారు ఎగ్జిట్ పోల్. ఎన్నికల ప్రచారంలో ఒకసారి ఆయన ఎన్నిసార్లు చేశారో తెలియదు, ఒకసారి మాత్రం ఆయన టీఎంసీని మొత్తం ఆయన ధులాయి చేశారు. వెళ్ళి బట్టలు ఉతికినట్టు ఉతికారు ఆయన టీఎంసీని. ఆల్ ఆఫ్ సడన్ టీఎంసీ ఓడంగానే ఓట్ చోరీ అంటున్నారు. అసలు అంటే ఎన్నికల ముందర వరకు టీఎంసీ మీకు ప్రత్యర్థి, ఎన్నికలు అయిపోగానే మీరు టీఎంసీ ఒకటా? ఏమన్నా అసలు లాజిక్ ఉందా దాంట్లో? అండ్ కాంగ్రెస్ మాట్లాడే హక్కు ఎక్కడుందండి? కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఎక్కువ ప్రచారం చేసిందో అదంతా ముస్లింలు ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ గెలిచిన 2 అభ్యర్థులు ముస్లింసే, ముర్షిదాబాద్, ఇంకొకటి నాదియాను మాల్దా జిల్లాలోను. కాంగ్రెస్ వ్యూహకర్త మీకు నిన్న చెప్పాను సచిన్ పైలట్ అని, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పాకెట్స్ కూడా ముస్లిం మెజారిటీవే. అస్సాంలో ఈరోజు 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 18 మంది ముస్లిమ్స్. కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి అసలు కనీసం హిందువులు వాళ్ళకి ఎందుకు దూరం అయ్యారో కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈరోజు బెంగాల్లో అసలు హిందూ కన్సాలిడేషన్ ఇంత జరగడానికి కారణం ఏంటి? మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో నేను బదలా తీసుకుంటానంది. ఎవరి మీద తీసుకుంటారు? ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి బదలా తీసుకోవడం ఏంటి? అంటే బీజేపీకి ఓట్లేసిన వాళ్ళందరూ ఎవరి మీద తీర్చుకుంటారు? తీర్చుకున్నారు కదా 5 ఏళ్ళు. అండ్ అభిషేక్ బెనర్జీ ఏమన్నారు? ఆయన ఏమన్నారు?
4వ తారీఖు తర్వాత చూస్తాను ఢిల్లీ నుంచి కాన్ ఆయేగా आपको बचाने के लिए నిన్నేమో ఒక విక్టిమ్ ఫేస్ పెట్టుకుని ఇద్దరు కూర్చున్నారు. అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎలాంటి కుట్రలు చేయాలనుకున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు. అండ్ వాళ్ళు ఏమన్నా అంటే ఓట్ చోరీ జరిగింది అని అంటారు. ఎక్కువగా ఎస్ఐఆర్ డిలీషన్ అయిన అత్యధిక ఏవైతే నెంబర్ ఆఫ్ డిలీషన్స్ జరిగిన రీజన్లు ఉన్నాయో అక్కడంతా గెలిచింది టీఎంసీనే. ఎస్ఐఆర్ డిలీషన్ ఎక్కువ జరిగిన 20 సీట్లలో 13 సీట్లలో టీఎంసీ గెలిచింది. ఓకే. అండ్ ఏమన్నా అంటే ఒక 27 లక్షల ఓట్లది వీళ్ళు ట్రిబ్యునల్ ఎటువంటి తీర్పు ఇవ్వలేదు అని అంటారు. 27 లక్షల ఓట్లలో ఎవరైతే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయో మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు. ట్రిబ్యునల్ వాళ్ళు మా దగ్గరికి సాక్ష్యాలతోని రండి, మేము మీకు ఓటర్ హక్కులో చేర్పిస్తాం అంటే 1468 మంది మాత్రమే వెళ్ళారు. మిగిలిన వాళ్ళు 29,000 మంది ఏరి బంగ్లాదేశ్లో ఉన్నారేమో. అదే మరి ఇది ఎవరు మాట్లాడట్లే. మళ్ళీ నరేటివ్ ఎలా నడుపుతున్నారంటే ఒక ఎన్నికల సంఘాన్ని వాడుకుని బీజేపీ గెలిచిందని. అంటే ఈ సినారియోలు అన్ని పాయింట్ కనెక్ట్ చేసుకుంటే భారతదేశాన్ని ఎవరైతే అభివృద్ధి చెందకుండా ఉండాలి, హిందువుల కౌంట్ మొత్తం తగ్గిపోవాలి, మొత్తం ఇస్లామిక్ కంట్రీ లాగా చేసేయాలి అనేటువంటి వాళ్ళు ఇదంతా కూడబలుకుని కలిసి చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు బెంగాల్ గెలవంగానే అందరూ విపక్షంలో ఉన్నవాళ్ళు ఒకటవుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీ ప్రతి ఒక్క రాష్ట్రంలో గెలుస్తూ వెళ్తోంది. జనాలు బీజేపీని స్వీకరిస్తున్నారు, జనాలు బీజేపీని కావాలనుకుంటున్నారు, అదొకటైతే. రెండోది మ్యాసివ్ హిందూ కన్సాలిడేషన్. హిందూ అంటే నేను నా కులం, లేకపోతే నేను నా ప్రాంతం నుంచి నేను నా ధర్మం నా దేశం అనే దాంట్లోకి హిందువులు మెల్లమెల్లగా వెళ్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి అస్సాం. నేను మీకు నిన్న చెప్పాను, మెజారిటీ హిందూ సీట్లలో మేము పోటీ చేస్తాం, మేము అవే గెలుస్తాం. నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే కాంగ్రెస్ది అలాగే తెలిసింది. 19 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ముస్లిమ్స్. అండ్ బెంగాల్కి వచ్చేసరికి 207 సీట్లు బీజేపీ రావడానికి హిందూస్ ఎంత స్థాయిలో వాళ్ళందరూ ఐకమత్యంగా లేకపోతే వాళ్ళు ఈరోజు బీజేపీకి ఆ నెంబర్ వస్తుంది. అవును. బంగ్లాదేశ్లో హిందువులకి జరిగింది పక్కనే ఉన్న బెంగాలీ హిందువులు చూశారు. అండ్ దాని తర్వాత టీఎంసీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు హిందువులకి. మీరు మేము ఉన్నాం కాబట్టే మీరున్నారు, మీరు లేకపోతే ఏం చేస్తారు, నేను ఒక సైగ చేసేస్తాను ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని అందరినీ బంగ్లాదేశ్లో హిందువులను చేసినట్టు చేస్తారని. వాళ్ళు మరి ఏం చేస్తారు, వాళ్ళకు కూడా బతకాలని ఉంటుంది కదా. అవును. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు. అండ్ బీజేపీ బాగా పనిచేసింది, బీజేపీ గెలిచింది. మీ చేతకానితనంతో అధికారం ఉందని చెప్పి మీరు దాష్టికాలు చేసి ప్రజలు దానికి సమాధానం చెప్తే అది మీరు స్వీకరించకుండా మీరు పరిపాలిస్తే సమంగా మీరు సుపరిపాలన ఇచ్చినట్టయితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుని ఉండేవారు కదా. 30 ఏళ్ల నుంచి అప్రతిగతంగా గుజరాత్లో బీజేపీ ఉంది. ఎందుకుంది? సుమారు 2 దశాబ్దాల నుంచి మధ్యప్రదేశ్లో ఉంది. కొన్ని దశాబ్దాల పాటు రెండోసారి ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరు గెలవలే పార్టీ. యోగి ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో గెలిచింది. ఉత్తరాఖండ్లో ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలోకి రాదు. 2022లో బీజేపీ వచ్చింది అలా. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళు పాలించారు, మళ్ళీ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చారు. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ సుపరిపాలన అందిస్తుందో వాళ్ళు అక్కడక్కడలా ప్రజలు వాళ్ళకి పట్టం కడుతున్నారు. ఆ సుపరిపాలన మీరు ఇచ్చినట్టయితే బీజేపీకి మీరు అవకాశం ఇవ్వక్కర్లేదు కదా. మీరు ఆ సుపరిపాలన ఇవ్వరు, లంచాలు తీసుకుంటారు, అభివృద్ధిని అవ్వనివ్వరు, హిందువులని కులాల వారీగా విడగొడతారు, ప్రాంతాల వారీగా విడగొడతారు, వాళ్ళకి రావాల్సిన హక్కులన్నింటినీ కూడా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్కి ఇస్తారు. బీజేపీ వీటిని ఆసరాగా చేసుకుంటుంది. ఎన్నికలప్పుడు వాళ్ళు అవి వాడతారు, ఎన్నికల తర్వాత అవి జరగకుండా చూసుకుంటారు. ఏమనంటే బీజేపీ ఇప్పుడు అస్సాంలో ఇది పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిందని అంటారు. బీజేపీ నిజానికి గెలవడానికి కారణం హిందూ కన్సాలిడేషన్ ఒకటైతే టీఎంసీది ముస్లిం ఓట్ల పోలరైజేషన్ జరిగింది. 2021లో గంపగుత్తగా ఎలా అయితే ముస్లిమ్స్ వేశారో టీఎంసీకి ఈసారి అలా వెయ్యలేదు. సుమారు ఈసారి 7 నుంచి 8 సీట్లు, 2 సీట్లు సిపిఎం గెలిచింది, 2 సీట్లు హుమాయూన్ కబీర్ ఎవరైతే బాబ్రీ మసీద్ కడతానన్నాడో అతను గెలిచాడు. 2 సీట్లలో పోటీ చేస్తే అతను. కాంగ్రెస్ 2 సీట్లు,
అక్కడ సెక్యులర్ ఫ్రంట్ అని ఒక పీర్ సాదా అనే ఎవరో ఒక మౌలానా నడుపుతాడు అతను. ఇలాగ 7 సీట్లు గెలిచింది. 7 ముస్లింలవే. ఓకే. కాంగ్రెస్ టీఎంసీ ఓడిన 10 సీట్లలో చాలా చోట్ల కాంగ్రెస్ ఓటు చీల్చేసింది. మ్హూ. సో మీ ఓట్లను పోగొట్టింది బీజేపీనో ఎన్నికల కమిషనో కాదు. మీ ఓట్లని పోగొట్టింది మీరు ఒక కేంద్ర స్థాయిలో మరి కూటమనాలో ఏమనాలో మరి వాళ్ళకే తెలియాలి. కాంగ్రెస్సే, ఒక చోట సిపిఎంఏ. మ్. హిందువులు మీరు సమంగా ఉండుంటే హిందువులు మీకే వేసుండ. ఈరోజు మమతా బెనర్జీ ఇంటి బయట హిందువులు జై శ్రీరామ్ అని ర్యాలీ తీస్తున్నారు. మ్. పోలీసులు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు కొంతమంది ఫేసెస్ ఐడెంటిఫై చేశారు, అన్నీ చేశారు. వాళ్ళు చర్యలు తీసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి బీజేపీ కార్యకర్తలు కాదు, స్థానికులు. ఓకే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎలిజియన్స్ టు ఎ పార్టీ, హిందూ అనే ఐడెంటిటీ వాళ్ళకి వచ్చింది. మ్. ఆ ఐడెంటిటీ వాళ్ళకి మమతా బెనర్జీ మీద ఒక కోపం తెచ్చేలా చేసింది. ఎందుకంటే మమతా బెనర్జీ చేసిన దాష్టికాలన్నీ. మ్. అసాన్సోల్ అనే ప్రాంతంలో బెంగాల్ అనేసరికి ఇక్కడ కాళీమా అని చెప్పి వీళ్ళు అంటారు. అలాంటి ఒక దుర్గామాత గుడిని 17 ఏళ్ళు మూసుంచారు. ఎందుకంటే అక్కడ ముస్లింలు బాధపడతారని. నిన్న బీజేపీ తెరిపించింది గుడి. బీజేపీ తెరిపించలేదు, అక్కడ స్థానికులే వెళ్ళి గుడి తెరిచారు. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇలాంటి ఉండవు. విషయాల్లో? ఎందుకు ఉండాలి? ఉండకూడదు. మీకు ఉండకూడదు, అంతే. అలాగే ఉంది మరి వ్యవస్థ. 17 ఏళ్ళు దుర్గామాతని పూజించే బెంగాల్లో ఒక దుర్గామాత గుడిని తెరుచుకోవడానికి లోన్ కాలేదంటే, అక్కడ స్థానికులు కూడా తెరవడానికి భయపడ్డారంటే బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. 2014లో బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ కార్యాలయంలోనూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 2017లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కానీ 2026లో బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలు కాదు, స్థానికులు బయటకు వస్తున్నారు. మహిళలు బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటారు. మహిళలకి వాళ్ళు మీడియా హౌసెస్లో బెంగాలీ ఛానల్స్లోకి వెళ్తే వాళ్ళకి ఏడుపు ఆగట్లేదు. ఆనంద బాష్పాలు కాదు, వాళ్ళకి ఏడుపు ఆగట్లేదు. ఇది 79 ఏళ్ళు అక్కడ ఉన్న బెంగాలీ ప్రజలు అనుభవించిన క్షోభకి సమాధానం ఇప్పుడు వచ్చింది. అది నిజం. ఇది మీడియా, అంటే మీడియా చూపిస్తుంది చూపియదు అనేది నేను మాట్లాడట్లేదు. కొంతమంది ఇంటలెక్చువల్స్ అనుకునే ఒక ఎకోసిస్టమ్ ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి బీజేపీని ఎన్నికల సంఘాన్ని వీళ్ళు ఒక విలన్గా చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అందరికీ తెలిసింది, ఎలక్షన్స్ అనేవి ప్రజల నిర్ణయాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు అని. బీజేపీకి గెలిచింది అంటే బీజేపీ వెళ్ళి ఓట్లు వేసుకోలేదు కదా. అండ్ మీరు అన్నది కరెక్టే. వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళ పరిపాలన, అందులో వాళ్ళకి గ్రోత్ లేదు, వాళ్ళకి చాలా రకాలైనటువంటి చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు వేరే వాళ్ళని ఎంచుకున్నారు. 17 సంవత్సరాలు చూసారు, వాళ్ళకి తెలీదా ఎవరేం చేస్తారు ఏంటనేది. అండ్ ఇప్పుడు తమిళనాడు బీజేపీ ఓడింది. ఎక్కడన్నా వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలన్నా చేశారా? అండ్ వాళ్ళే ఒకవేళ ఓటు చోరీ చేయాలనుకుంటే తమిళనాడు ఎందుకు వదిలేస్తారు? తమిళనాడు కూడా కావాలి కదా. ఈజీ అసలు ఓటు చోరీ చేయడం. రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఆయనే కదా ఓటు చోరీ. అలానే జరిగితే వేసిన వాళ్ళకి తెలీదా? వాళ్ళు మాట్లాడతారుగా బయటకు వచ్చి, నేను వీళ్ళకి కాదు వేసింది, వాళ్ళు ఎందుకు అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్న కూర్చొని మాట్లాడుకుంటా, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటే ఎవరెవరికి వేస్తారని, అక్కడ కూడా తేడా వచ్చినప్పుడు కౌంట్ చేసుకుంటే అది ఎందుకు లాజికల్గా అలా ఆలోచించారు? రాహుల్ గాంధీ గారు ఓటర్లను ఎప్పుడు గౌరవించారండి? అది ఆయనకైనా. రాహుల్ గాంధీ గారు ఓటర్లను ఎప్పుడు గౌరవించారు? ఆయనని బీజేపీ ఓడించక్కర్లేదు, బీజేపీ ఆయన మాట్లాడాలనే కోరుకుంటుంది. బీజేపీ వాళ్ళు నిజానికి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి వాళ్ళు మోదీ గారిని అనుకుంటారేమో, కానీ కాదు. స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ వాళ్ళకి. ఇది అంటున్నందుకు తప్పుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేస్తారో అక్కడక్కడల్లా బీజేపీకి మరి లాభం చేకూరుతోంది కదా. బీహార్లో తేజస్వి యాదవ్ మొత్తుకున్నాడు, స్థానిక అంశాలు మనం తీసుకెళ్దామని అంటే కాదని చెప్పి ఓటు చోరీ అన్నాడు రాహుల్ గాంధీ. ఏమైంది? తన్నుకుంటూ వచ్చింది బీజేపీ. అక్కడ కూడా ఎక్కడైతే వీళ్ళు ఎస్ఐఆర్ డిలీషన్లు జరిగాయి అక్కడ చాలా చోట్ల కాంగ్రెస్ ఎంఐఎం గెలిచాయి, మళ్ళీ బీజేపీ కూడా కాదు. అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు వ్యాఖ్యానించడానికి కారణం ఏంటి అంటే,
హిందూ కన్సాలిడేషన్ ఏ స్థాయిలో జరిగిందంటే దీని ప్రభావం వీళ్ళకి తర్వాత ఎన్నికల్లో కనిపిస్తోంది వీళ్ళకి. ఎందుకంటే కంప్లీట్లీ లెఫ్టిస్ట్ మైండ్ సెట్తోనున్న బెంగాల్, అంటే అలాంటి బెంగాల్ అంటే కంప్లీట్లీ అంటే ఒక మీకు హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఒక ఇంటలెక్చువల్స్ వచ్చిన ప్రదేశం బెంగాల్. అక్కడ ఈరోజు భగవా జెండాలు రెపరెపలాడుతున్నాయి. జాదవ్పూర్ యూనివర్సిటీ అది కంప్లీట్లీ లెఫ్టిస్ట్, యాంటీ హిందూ యాంటీ ఇండియా యూనివర్సిటీ. అలాంటి ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు ఈరోజు. ఓకే, అంటే జనాలు తిరిగి మళ్ళీ వాళ్ళ రూట్స్కి వస్తున్నారు, వాళ్ళ రూట్స్కి వస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. ఎస్. ఇప్పుడు ఇప్పటి వరకు బెంగాల్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఎంతసేపు మదర్ తెరిస్సా అంటూ వచ్చారు. బెంగాల్ అంటే మదర్ తెరిస్సా కాదు, బెంగాల్ అంటే బంకిం చంద్ర చటర్జీ, బెంగాల్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, బెంగాల్ అంటే స్వామి వివేకానంద, బెంగాల్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మా బెంగాల్ అని చెప్పి ఆ బెంగాలీ హిందువులు రుజువు చేశారు. ఇప్పటివరకు గుజరాతీ హిందువులు అంటారు. నిజంగా హిందుత్వం పుట్టిందే బెంగాల్లో. మనకి వందే మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, జై హింద్ అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది, భారత్ మాతాకి జై అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నిటికీ పుట్టుక బెంగాల్. కేవలం బీజేపీని స్థాపించిన ఆయన జన్మస్థలమే కాదు, హిందుత్వాకి జన్మస్థలం బెంగాల్. ఆ బెంగాల్లో ఈరోజు బీజేపీ వచ్చింది అంటే ఆ బెంగాల్లో ఈరోజు కమ్యూనిస్టుల ఈ లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ అస్తిత్వం పోయింది. ఈ ప్రభావం వేరే రాష్ట్రాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఎవరన్నా కనుక బీజేపీ వాళ్ళు మేము కర్ణాటక గెలుస్తామని అంటే కనుక నిజంగా మీరు గెలుస్తారని అనుకుంటున్నారంటే బెంగాల్ అన్నప్పుడు కూడా మీరు ఇదే అన్నారని అంటారు. మేము తమిళనాడు గెలుస్తామని అంటే నిజంగా మీరు గెలవగలరని అనుకుంటున్నారంటే త్రిపుర గెలుస్తామన్నప్పుడు కూడా ఇలాగే అన్నారని అంటారు. మేము కేరళ గెలుస్తామని అంటే మీరు నిజంగా అంత సీన్ ఉందని అంటే అస్సాం గెలుస్తామన్నప్పుడు కూడా మీరు ఇలాగే అన్నారు అని అంటారు. అంటే బీజేపీ ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలోకి వెళ్తోంది. ఏదైతే ఏ రాష్ట్రంలో మీరు గెలవరు మీరు రారు అంటున్నారో అక్కడ వచ్చి చూపిస్తోంది. అండ్ మోరోవర్ ఇక్కడ మమతా బెనర్జీకి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో కూడా సపోర్ట్ వచ్చింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కావచ్చు, పొలిటీషియన్స్ దగ్గర నుంచి కావచ్చు. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా సో అందరికీ తెలిసిందే, వన్స్ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి ఎటువంటి పవర్స్ ఎటువంటి సిగ్నేచర్ చేసి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఈ మాత్రం కూడా మమతా బెనర్జీ గారికి తెలియదా అంటే మేబీ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. నేను ఎందుకు తెలుసుకోవాలి, నా రాజ్యం కదా ఇది, నేను చెప్పిందే. అంటే బాహుబలి సినిమాలో శివగామి నా మాట శాసనం అన్నట్టు ఆవిడ అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఒక నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన కావచ్చు, మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, అండ్ అఖిలేష్ యాదవ్. సో వీళ్ళందరి సపోర్టు మమతా బెనర్జీకి రావడం వెనకాల అసలు కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? సో వీళ్ళందరూ కూడా యాంటీ హిందూ అని చెప్పేసి అందరికీ తెలిసిందే, ఎవరు నో చెప్పడానికి ఛాన్స్ లేదు. కామెంట్స్ చేస్తే నేనేమీ చేయలేను, అది నిజం కాబట్టి నేను కూడా ఏమన్నా. సో వాళ్ళు ఎందుకు మమతా బెనర్జీ చేస్తారు? అసలు వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఇంకేమైనా అంటే నెమ్మదిగా ఈ హిందూయిజాన్ని తగ్గించడానికి, హిందువుల కౌంట్ తగ్గించడానికి, వాళ్ళలో భయం నింపడానికి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా వెస్ట్ బెంగాల్ బేస్లో? ఎందుకు సపోర్ట్ వస్తుంది మమతా బెనర్జీకి? కారణం యోగి ఆదిత్యనాథ్. ఓకే, ఎలా? ఎందుకు అంటే బీజేపీ సక్సెసర్ని ఇప్పటివరకు ప్రకటించలేదు, మోదీ గారి తర్వాత ఎవరు అని. చాలా మంది యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తారు, నేను దాని గురించి కూడా వ్యాఖ్యానించాను, ఆయనైనా ఇంకెవరన్నా అన్నాను. కానీ 2024 ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ స్టార్ ప్రచారం చేసే నేతల్లో యోగి ఆదిత్యనాథ్ గారి పాత్ర చాలా కీలకంగా మారింది. ఓకే, హర్యానా ఎన్నికలు ఎవ్వరూ గెలుస్తారనుకోలేదు. ప్రేక్షకులకి సమయం ఉన్నట్టయితే 2024 జూన్ పార్లమెంటు సమావేశాలు చూస్తే రాహుల్ గాంధీ గారు అన్నారు హర్యానాలో మిమ్మల్ని ఓడిస్తామని. ఎందుకంటే 2 నెలలే, అంటే జాతీయ స్థాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 నెలలకే, అంటే అప్పుడు అందరికీ మొరాల్ లోలో ఉంది కదా. సో బీజేపీ రాదనుకున్నారు. కానీ అక్కడ మోదీ గారు కూడా ప్రచారం ఎక్కువ చేయలేదు, సుడిగాలి ప్రచారం చేయలేదు. అక్కడ ప్రచారం చేసింది యోగి ఆదిత్యనాథ్. ఓకే, బటెంగేతో కటెంగే అని బంగ్లాదేశీ హిందువులకు అయినప్పుడు ఆయన ఇచ్చిన నినాదం.
అక్కడ గెలిచిన తర్వాత ఫస్ట్ క్రెడిట్ అందరూ యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చారు. ఆయన హిందువులను ఏకం చేశారని. మహారాష్ట్రలో కూడా ఆయన ప్రచారం బాగా పనిచేసింది. పటంగితో కటంగి అన్నది. దాని ఫలితమే మనం చూసాము. సుమారు 200-230 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే, కేవలం 10 సీట్ల దూరంలో, ఆధిక్యం దూరంలో బీజేపీ ఆగిపోయింది. ఓకే. ఢిల్లీలో అసలు ఆయన ప్రచారం చేయలేదు, కానీ ఆ బటంగితో కటంగి నినాదంతో మొత్తం జనాలే ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిసాయి. బీహార్లో కూడా ఆయనది బాగానే పనిచేసింది, బటంగితో కటంగి అని. ఇక్కడ అసలు అందరూ యోగి మోడల్ యోగి మోడల్ యోగి మోడల్ కావాలంటున్నారు బెంగాల్లో. ఓకే. సో అంటే కేవలం మోదీ తరువాత ఎవరు అనే సమాధానం ప్రజలు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రచారం ద్వారా ఒక సమాధానం ఇస్తూ వచ్చారు. అందరూ ప్రఖర హిందూ అంటారు యోగి గారిని. నిజానికి నేను మోదీ గారు వేరు, యోగి గారు వేరు అనను. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అందరూ ఏం మిస్ అవుతారంటే, కొంతమంది మోదీ గారు అంత హిందుత్వ కాదు యోగి గారు అని అంటారు. మోదీ గారు ఒక ప్రధానమంత్రి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు వేరు. ప్రధానమంత్రి అయ్యాక, ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నారు కాబట్టే యోగి గారు ఇప్పుడు చాలా ఇలా చేయగలుగుతున్నారు. ఆయన మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. ఇంకా ఆయనకు అప్పుడు ఎంత కష్టం ఉండుండా. ఇంకా నిజానికి ఇప్పుడు ఆయనకి వెన్నుముక్క కిందన వెనక మోదీ గారు ఉన్నారు. ప్రభుత్వం ఆయన ఏమనదు. ఒక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఒక గోడ కింద నిలబడుతోంది కేంద్ర ప్రభుత్వం ఆయనకు. అలా ఎవరు గొప్ప ఎవరు కాదు అని నేను మాట్లాడా. ఇద్దరికి వాళ్ళ బలాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెకండ్లో వాళ్ళ హవా చూపిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఉత్తరప్రదేశ్వి. ఉత్తరప్రదేశ్లో ఈసారి వీళ్ళు రకరకాల నెరేటివ్లు నడిపారు. యూజీసీ ద్వారా అప్పర్ క్యాస్ట్ అని చెప్పి బ్రాహ్మిన్స్ని, దాని తర్వాత దళితులని, అంటే యూపీలో ఏదైతే కులాలది పోయి హిందుత్వాన్ని ఐడియాలజీ తెచ్చారో దాన్ని పోగొట్టి కులాల వారీగా విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత మన నోయిడాలో ప్రొటెస్టులు జరిగాయి. దాని ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేశారు. తొక్కేశారు దాన్ని. పచ్చిగా చెప్పాలంటే దాన్ని తొక్కేశారు ఆ ప్రొటెస్టులను, కనికరం చూపించకుండా. ఎవరైతే ధర్నా చేసిన కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేశారు. ఎవరైతే ధర్నా ద్వారా వీళ్ళు ఆర్థికంగా నష్టం చేకూర్చాలనుకున్నారో వాళ్ళందరినీ తొక్కేశారు. ఇప్పుడు లింకులు తీస్తే దీంట్లో కూడా పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ నేతల లింకులు వస్తున్నాయి. కులాల వారీగా విడగొట్టారు, ఆర్థికంగా నష్టం చేకూర్చాలని చూశారు. అంటే వీళ్ళు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎలా అయినా బీజేపీ రాకూడదు, ఎందుకంటే అప్పుడు మొరాల్ దెబ్బతింటుంది. ఉత్తరప్రదేశ్లో ఈసారి గనక బీజేపీ వచ్చినట్టయితే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఈసారి బీజేపీ 300 కాదు కదా 400 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఈసారి మరి 22లో గెలిచారు కదా, 24లో ఎందుకు మరి ఓడిపోయారు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. 24లో అపోజిషన్ సంధించిన ప్రశ్నలకి బీజేపీ వాళ్ళు సమంగా సమాధానం చెప్పలేదు. మీకు 400 సీట్లు ఎందుకు అని అంటే బీజేపీ సమాధానం చెప్పలేదు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ మారుస్తారు అంటే వీళ్ళు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేదు. కానీ ఈసారి మీకు 400 సీట్లు ఎందుకు అని అంటే, మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము మళ్ళీ తెస్తాం. అలాంటి బిల్లులు తేవాలి అంటే మాకు మీ సహకారం కావాలి. మాకు మీరు 400 సీట్లు ఇవ్వండి, వీళ్ళు ఎవ్వరి అవసరం లేకుండానే మేము అన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటారు. దానికి ముఖ్య రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 80 సీట్లు. ఆ ఉత్తరప్రదేశ్లో గనక యోగి గారు మళ్ళీ గెలిస్తే తర్వాత అంటే నెక్స్ట్ సక్సెసర్కి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ దొరుకుతుంది. అంతే కదా. ఎందుకంటే మోదీ గారు ఒకవేళ 29లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 34 వరకు ఆయన మనం ఊహించలేం. 84 ఏళ్ళు. సో లీడర్షిప్ ట్రాన్సిషన్ జరగాలి. సో యోగి గారిని మేబీ ప్రధానమంత్రి ఒక్కర్లే, కేంద్రంలోకి ఏమన్నా ఒక ముఖ్యమైన బాధ్యత తేవాలి అంటే ఫస్ట్ యూపీని సెట్ చేయాలి. యూపీ ఇప్పుడు మోదీ గారు అంటూ ఉండేవారు, ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక అనట్లేదు, నేను గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వక ముందర వరకు గుజరాత్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కమ్యూనల్ రైట్స్ అవుతూ వచ్చాయి. నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క కమ్యూనల్ రైట్ జరగలేదని అన్నారు. సో అంటే ఆయన ఎలా సెట్ చేశారు అక్కడ. సో యోగి గారు కూడా కేంద్రానికి వెళ్ళాలి అంటే దానికి ముందర ఇక్కడ సెట్ చేయాలి.
సో ఆయన ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. దాన్ని ఆపే పనిలో విపక్షాలు ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం ఒకటైతే, యోగి గారిని ఆపాలి అనే ప్రయత్నం ఇంకొకటి. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లే మార్గం యూపీ నుంచే వెళ్తుందంటారు. కానీ ఈసారి కేవలం ఢిల్లీ నుంచి సీట్లే కాదు, ఒక నేత కూడా యూపీ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన గెలిస్తేనే కదా ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. సో అది ఆపడానికనే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. కానీ బెంగాల్లోనే కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉన్న హిందువులనే మళ్ళీ హిందుత్వాలోకి తెచ్చిన వీళ్ళకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తిరిగి మళ్ళీ అధికారం చేజెక్కించుకోవడం పెద్ద కష్టమా? అస్సలు కాదు. సో అదే వీళ్ళ భయం. అఫ్ కోర్స్ జయాపజయాలు దైవాధీనం, ముందరే ఎవ్వరు నిర్ణయించలేరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే అఖిలేష్ యాదవ్ ఒక వయబుల్ కంటెండర్గానే లేరు. ఏమని చెప్పి ఆయన ప్రచారం చేస్తారు? ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం 100% సమంగా పనిచేయలేదు. నేను అభివృద్ధి చేస్తానని అంటారా? 5 ఏళ్ళు సొంతంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి? ఎవరికి కనబడదు. లా అండ్ ఆర్డర్ యోగి ఆదిత్యనాథ్ గారు బాగా ఇవ్వగలరా? సమస్య లేదు. ఆయన చేసిన పని చాలా రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. ఈవెన్ ఇక్కడే కదా, అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన చేసిన దాని గురించి. సో ఏ మూలకి కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఢీ కొట్టే నేత యూపీలో లేరు. ఇప్పుడు మామూలుగా నేను మీకు చెప్పాను, ఎప్పుడు కూడా బీజేపీ ఎన్నికలకు వెళ్లే ముందర ఒకే ఒక ప్రశ్న, ఇటువైపు మోదీ అటువైపు ఎవరని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఇటువైపు యోగి అటువైపు ఎవరంటే అఖిలేష్ అంటే అది ఒక్కటి చాలు ఆయనకి మళ్ళీ 300 సీట్లు రావడానికి. అండ్ ఆయన గనక ఈసారి గెలిస్తే ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఉత్తరప్రదేశ్లో 60కి పైగా ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉంది. తెలుస్తుంది అన్నట్లు అవకాశం ఉంది. ఒక్కసారి మీరే ఊహించండి, అత్యధిక స్థానాలు ఉన్న యూపీ నుంచి 60, 42వ స్థానం 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది, దాని నుంచి వస్తాయి. దాని తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్, ఆల్రెడీ వీళ్ళు వచ్చారు. తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న బీహార్, ఈసారి వీళ్ళే బిగ్ బ్రదర్ అయ్యారు. ఈ 4 రాష్ట్రాల నుంచి వీళ్ళకి 200 సీట్లు ఇక్కడి నుంచే వస్తాయి. ఈ 4 రాష్ట్రాల నుంచి వీళ్ళకి సుమారు 170 నుంచి 200 సీట్లు వచ్చేస్తాయి. అండ్ ఇంకా నేను గుజరాత్ మాట్లాడలేదు, రాజస్థాన్ మాట్లాడలేదు, మధ్యప్రదేశ్ మాట్లాడలేదు, కర్ణాటక మాట్లాడలేదు, చిన్న చిన్న రాష్ట్రాలైన హర్యానా మాట్లాడలేదు, హిమాచల్ ప్రదేశ్ మాట్లాడలేదు, ఉత్తరాఖండ్ మాట్లాడలేదు, ఛత్తీస్గఢ్ మాట్లాడలేదు, తెలంగాణ మాట్లాడలేదు. ఇంకా ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తే సీట్ల సంఖ్య ఎక్కడికి వెళ్తుంది? చాలా పెరుగుతుంది. అండ్ డీలిమిటేషన్ చేస్తే కనుక ఇంకా కొంచెం ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు కూడా. ఇంకా డీలిమిటేషన్ అయి చేస్తే కనుక వీళ్ళ అస్తిత్వం ఇంకా సమాప్తి. పోటీ లేకుండా బీజేపీ గెలుస్తుంది. అభ్యర్థి లేరు వీళ్ళకి. 2024లో కాంగ్రెస్ గెలిచిన కొద్దో గొప్ప సీట్లకు ఆ ఉత్తరప్రదేశ్లో గెలవడానికి కారణం ఏంటి అంటే ఆ సీట్లలో సమాజ్వాదీ పార్టీకి అభ్యర్థులు లేరు. ఓకే, ఆ పార్టీకి అభ్యర్థులు లేక కాంగ్రెస్కి ఇచ్చారు. అండ్ నేను చెప్పినట్టుగా వాళ్ళు నడిపిన నెరేటివ్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైంది, అందుకని గెలిచారు. మనం గనక గమనించినట్టయితే మోదీ గారు 1-2 ఫేజులు అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చే సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది ఆశించిన ఫలితాలు రావట్లేదని. దాని తర్వాత ఆయన ఇంటర్వ్యూలు టర్న్ చేసేసాయి. ఓకే, అంటే ఇంకా మోదీ మానియా ఎక్కడ ఉందో ఆలోచించండి. అండ్ ఇప్పుడు ఆ మోదీ మానియా ఇలా ఉంది. ఇంకా మీరు గమనించినట్టయితే 303 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ 10-12 రాష్ట్రాల్లోనే ఉంటే 240 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ 17 రాష్ట్రాల్లో ఉంది. నేను ఎన్డీఏ గురించి కూడా మాట్లాడట్లే. బీజేపీ ముఖ్యమంత్రులు 17 రాష్ట్రాల్లో ఉన్నారు. అండ్ 2029 ఎన్నికల టైంకి అది ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి మీరే ఊహించండి. అసలు అప్పుడు అంటే బీజేపీ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఎన్డీఏ మారితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇటువైపు వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళకి రాష్ట్రాలే వీళ్ళ చేతిలో లేనప్పుడు ఆర్థిక వనరులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? అది వీళ్ళ భయం. సో దానిలోపు ఎలా అయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక అరాచకం సృష్టించాలనేది వీళ్ళ తాపత్రయం. దాన్ని వీళ్ళు ఆపుతున్నారు. అండ్ దీనికి మెయిన్ సోర్స్ ఉత్తరప్రదేశ్. అక్కడ ఏదో ఒక గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ఐరన్ హ్యాండ్తో తొక్కేస్తున్నారు ప్రతిదీ. సో రాబోయే కాలంలో ఇంకా గొడవలు జరుగుతాయి, రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. యూపీ కేంద్రంగా బెంగాల్ కేంద్రంగా ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారి మీద జరుగుతున్న కుట్ర ఇది కేవలం మోదీ గారు మాత్రమే కాదు,
వాళ్ళ లక్ష్యం మోదీ గారు మాత్రమే కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా. అదే భారతదేశం బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి శత్రువులే అవుతారు. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే యూపీ ఏ విధంగా ఉండేది, ఎలా తయారైంది అని చెప్పేసి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా అంతే. ఇవన్నీ చూసుకుంటే మాత్రం హిందువులు కలిసికట్టుగా ఉంటేనే భారతదేశం బాగుంటుంది అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. సో చూద్దాం, ఇవన్నీ సినారియోస్ బట్టి అర్థం చేసుకుని లాజికల్గా మ్యాజికల్గా ఎలా కావాలంటే అలా ఆలోచించుకుని హిందువులందరూ ఐకమత్యంగా, అది ఏ రాష్ట్రం అయినా కానీ ప్రాంతంతో పక్కన పెట్టేసి మనుషులు హిందువులు అదొక్కటే ఆలోచించుకుని మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఆ విధంగానే కొన్ని పొలిటికల్ పార్టీస్ని మనం సపోర్ట్ చేయాలా లేదా అనే డిసిషన్ కూడా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, నమస్తే. నమస్తే.